హాయ్ హలో నమస్తే అందరికీ హ్యాపీ దసరా. హోప్ యు ఆర్ హ్యావింగ్ ఏ హ్యాపీ ఫెస్టివల్. అండ్ ఈ దశమి నాకు అండ్ మీ అందరికీ చాలా మంచి జరగాలని కోరుకుంటూ స్టార్టింగ్ మై యూట్యూబ్ జర్నీ. సో ఈరోజు ఎలానో హాలిడేనే కాబట్టి లంచ్ ఫుల్గా కుమ్మేద్దామని చాలా పెద్ద మెన్యూతో స్టార్ట్ చేశాను నా లంచ్ ప్రిపరేషన్స్. ఇంతకీ మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారో డూ లెట్ మీ నో. సో నా మెన్యూలో ఉన్న ఫస్ట్ ఐటెం ముద్దపప్పు. నేను పెద్దగా పప్పు తినే పర్సన్ కాదు, బట్ ఈరోజు ఆవకాయ తినాలనిపించింది. అండ్ ఆవకాయతో ముద్దపప్పు చాలా బాగుంటుంది కాబట్టి ముద్దపప్పు చేయడం స్టార్ట్ చేసా. నాకు ముద్దపప్పు ఇలా సింపుల్ అండ్ ప్లెయిన్గానే ఉంటేనే ఇష్టం. తాలింపు వేస్తే అస్సలు తినను. అండ్ పప్పుతో నాకు కంపల్సరీగా చికెన్ ఫ్రై అయినా పొటాటో ఫ్రై అయినా ఉండాల్సిందే. అందుకే ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందామని చికెన్ షాప్కి వెళ్ళి చూస్తే షాప్స్ ఏమో క్లోజ్ ఉన్నాయి. సరేలే ఇంకా చేసేదేముంది, పొటాటో ఫ్రై చేసుకుందామని ఇంటికి వచ్చి చూస్తే పొటాటోస్ లేవు. మళ్ళీ షాప్కి వెళ్ళి పొటాటోస్ తెచ్చి ఆ హడావిడిలో వేరే ప్యాన్లో వేయాల్సిన పొటాటో ఫ్రైని ఈ ప్యాన్లో వేసేసాను. దీనివల్ల అడుగు మొత్తం అంటడం స్టార్ట్ అయింది. అనుకున్నంత క్రిస్పీగా రాలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకే నాకు అడుగు క్రిస్పీ కావాలని చెప్పి కొంచెం మార్చాను. టేస్ట్ అయితే మాత్రం టూ గుడ్ వచ్చింది. ఎలానో చికెన్ లేదుగా, అట్లీస్ట్ ఎగ్ అయినా తిందామని ఆమ్లెట్ వేసుకున్నా. ఇక్కడ చూస్తేనేమో నా ఆమ్లెట్ విరిగిపోయింది. సరేలే టేస్ట్ బాగుంటుంది, విరిగితే ఏమైంది, ఎలానో తినేటప్పుడు బ్రేక్ చేసే కదా తింటాము, ఇలానేం తినేం కదా అని చెప్పి వదిలేసి కానిచ్చేసా. సో ఇవన్నీ రైస్తో అయితే చాలా బాగుంటాయి, కానీ ఈ మధ్య నేను వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నా. దానివల్ల రైస్ ఎక్కువ తినట్లేదు, బికాజ్ నేను రైస్ వల్ల చాలా వెయిట్ పుటాన్ అవుతా బేస్డ్ ఆన్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్. అందుకే ఇలా రైస్ అండ్ కిన్వా హాఫ్ క్వాంటిటీలో తీసుకొని తింటున్నాను. ఎందుకంటే ఇందులో కొంచెం రైస్ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి ఏదో సాటిస్ఫాక్షన్. టేస్ట్ అయితే రైస్ అంత బాగాలేకపోయినా మంచిగానే ఉంటుంది. ఈ వెరైటీస్ అన్నీ ఓన్లీ కిన్వాతో తింటే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందులోని ఈరోజు ఫెస్టివల్, సో టేస్టీగా తినాలి అని చెప్పి ఇలా తిన్నాను. ఇది నా ఫెస్టివల్ లంచ్ ఫుల్గా లాగించేసాను. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.